Hello all, welcome back to our channel Game World. Always game on. Hope everyone is doing well. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ మన ఇండియా 2024 T20 వరల్డ్ కప్ తర్వాత కన్సిక్యూటివ్లీ సెకండ్ ఐసీసీ టోర్నమెంట్లో ఇండియా హ్యాస్ ప్రూవెన్ ఇట్ అగైన్. లాస్ట్ 2 ఐసీసీ టోర్నమెంట్స్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా ఛాంపియన్స్గా నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత చాలా రికార్డ్స్ బదులైపోయాయి. దాంట్లో ఫస్ట్ వన్ టాస్. యాజ్ ఎ కెప్టెన్గా రోహిత్ శర్మ కన్సిక్యూటివ్గా 12th టైం మళ్ళీ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్కి ఎక్సలెంట్ స్టార్ట్ దొరికింది. వాళ్ళ ఓపెనర్స్ విల్ యంగ్ అండ్ రచిన్ రవీంద్ర ఓన్లీ 6 ఓవర్స్లో 50 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. స్టేబుల్గా వెళ్తున్న పార్ట్నర్షిప్ని మన మిస్టీరియస్ మ్యాన్ వరుణ్ చక్రవర్తి తన మాయాజలంతో ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు ఇండియాకి. లాస్ట్ మ్యాచ్ సెంచరియన్స్ అయిన కేన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్రని 2 బ్యూటిఫుల్ డెలివరీస్తో కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. అండ్ దేర్ ఆఫ్టర్స్ ఇండియన్ స్పిన్నర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా న్యూజిలాండ్ బ్యాటర్స్ని కట్టడి చేసేశారు. బట్ పిచ్లో ఫాస్ట్ బౌలర్స్కి ఎటువంటి హెల్ప్ లేకపోవడంతో బ్రాస్వెల్ ఇరుగా తీసేశాడు లాస్ట్ 10 ఓవర్స్లో. అండ్ బ్రాస్వెల్ అన్న ఇన్నింగ్స్ వల్ల న్యూజిలాండ్ 250 క్రాస్ చేసి 251 రన్స్ చేశారు 50 ఓవర్స్లో. 252 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియాకి ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రాకర్ ఆఫ్ ఎ స్టార్ట్ ఇచ్చాడు. 7 4s అండ్ 3 6sతో 76 రన్స్ చేసి టోటల్ న్యూజిలాండ్ని అవుట్ప్లే చేసేసాడు రోహిత్ శర్మ ద హిట్ మ్యాన్. కెప్టెన్గా ఇలాంటి ఒక నాక్ అండ్ ఇలాంటి ఒక ఇన్నింగ్స్ షోస్ ద డిటర్మినేషన్ ఆఫ్ రోహిత్ శర్మ. అండ్ అదర్ ఎండ్లో తన కెప్టెన్కి సూపర్గా సపోర్ట్ చేస్తున్న శుభమ్ గిల్ అన్ఫార్చునేట్లీ ఎక్సలెంట్ క్యాచ్ బై ఫిలిప్స్ ద్వారా అవుట్ అయిపోయాడు. అండ్ దేర్ ఆఫ్టర్ 76 రన్స్ చేసిన రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరడంతో ఇండియా కొంచెం సెట్ బ్యాక్ అయ్యారు. బట్ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ని కంట్రోల్ చేస్తూ న్యూజిలాండ్ స్పిన్ అటాక్ని నెగోషియేట్ చేస్తూ లూజ్ బాల్ దొరికిన ప్రతిసారి మంచి హిట్టింగ్తో గేమ్ని లాస్ట్ వరకు తీసుకొచ్చి అండ్ అబ్సల్యూట్ ఫినిషర్ జడేజా ఫినిష్ చేసేసాడు. అండ్ దేర్ ఆఫ్టర్ సెలబ్రేషన్ స్టార్టెడ్. ఇండియా థర్డ్ టైమ్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్గా నిలిచి దే హ్యావ్ ప్రూవెన్ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ రోహిత్ శర్మ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కెప్టెన్ టు విన్ 2 ఐసీసీ ట్రోఫీస్ ఇన్ ఎ రో. వాట్ ఎ క్యాప్టెన్సీ అండ్ వాట్ ఎ కెప్టెన్ అండి. అసలు అబ్సల్యూట్ మైండ్ బ్లోయింగ్ డెసిజన్స్, పిన్ పాయింట్ అక్యురేట్ బౌలింగ్ చేంజెస్, బ్యూటిఫుల్ క్యాప్టెన్సీ నాక్. ఇన్ని చేశాక ఒక ప్లేయర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వకపోతే ఇలా. సో రోహిత్ శర్మ ఈజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా ఆడిన ఏ ఫైనల్ మ్యాచ్ ఇండియా ఓడిపోలేదు. అండ్ ఒక ఐసీసీ ఫైనల్లో 73 ఓవర్స్ స్పిన్ పడటం ఇదే తొలిసారి. దీన్ని బట్టి చెప్పొచ్చు పిచ్ స్పిన్కి ఎంత బాగా సహకరిస్తుంది అనేది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో ఇండియాని ఆల్మోస్ట్ ఓడించేదాకా తీసుకొచ్చిన కివీస్ ప్లేడ్ లైక్ ఛాంపియన్స్ యాజ్ వెల్. అండ్ చాలా రేర్ కేసెస్లో చూస్తుంటాము ఒక సిరీస్ ఒక పర్టిక్యులర్ కంట్రీ గెలిచి అండ్ వేరే కంట్రీ ప్లేయర్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రావటం. టోర్నమెంట్ మొత్తం సూపర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేసిన రచిన్ రవీంద్రకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చింది. అండ్ ద సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ రాసి పెట్టుకోండి, హీల్ బీ హ్యూజ్ గోయింగ్ ఫార్వర్డ్. And that's all for this video guys. Thank you for watching. For more such videos please do like, comment and subscribe to our channel Game World. Always game on. Please stay safe.